మనకు పనే ఆనందం అయితే జీవితం సంతోషంగా ఉంటుంది. పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం అవుతుంది. బలం అనేది అందరికీ ఉంటుంది. సంకల్ప బలం అనేది కొందరికే ఉంటుంది. అది ఉన్నవారే విజయాన్ని సాధించగలుగుతారు. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు. నీవు తప్పును సరిదిద్దుకోకపోతే అది నీకు మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది. సహాయం చేసిన వాళ్ళు ఆ సహాయాన్ని మర్చిపోవాలి. కానీ సహాయం పొందిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకో చాలు. చదువుకొని మూర్ఖుడిలా ప్రవర్తించే వాడికంటే చదువుకోకుండా ఉన్నవాడే గొప్ప. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురుచూస్తుందో అప్పటి నుండే భర్త భార్యను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది.